తెల్లవారి బారెడు పొద్దెక్కిన తర్వాత గాని అగ్నిపాలుడికి మగత నిద్ర వదిలి బాగా మెలకువ రాలేదు. కళ్ళు తెరిచేసరికి మంచం పక్కనే ఉన్న ఆసనం మీద ప్రసేనుడు కూర్చుని అతడికేసే చూస్తున్నాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఆ గందరగోళమేమీ నీకు నిద్రాభంగం కలిగించలేదు కదా? అన్నాడు ప్రసేనుడు. ఏ గందరగోళం? అంటూ అగ్నిపాలుడు ఆశ్చర్యపోయాడు. ఓహో! అలాగా! అయితే ఆ సంగతులేవీ నీకు తెలియవన్నమాట అంటూ ప్రసేనుడు ఆసనం మీద నుంచి లేచి, మళ్ళీ వస్తాను. నీ కాలకృత్యాలు కాని. ఆచార్యులు కూడా త్వరలోనే ఇక్కడికొస్తారు. ఆయన వైద్యం వల్ల నీకు సత్వరంగా స్వస్థత చిక్కితే ఎంత బావుండును అంటూనే గదిలోంచి వెళ్ళిపోయాడు. అగ్నిపాలుడు కప్పుకున్న దుప్పటిని పక్కకు తన్నేసి మంచం మీద నుంచి దిగాడు. అతడికి రాత్రి జరిగిపోయిన గందరగోళమేమిటో అర్థం కాలేదు. బహుశా తనను వెతుక్కుంటూ రాజభట్లు రాలేదు కదా! ఒకవేళ తన నౌకరు మాహు అగ్నిపాలుడు చలించాడు. మాహు తనను వెతుక్కుంటూ ఇక్కడికి రావడం జరిగితే తను ఎవరైంది ప్రసేనుడికి తెలిసిపోతుంది. అప్పుడు తన పరిస్థితి ఎలా పరిణమిస్తుంది? అలా కాక తనను గాయపరిచి వెంటాడిన రాజభట్లు ఇక్కడికొచ్చినా తను వాళ్లకు బందీ కాక తప్పదు. ఆ రాజభట్ల చేతబడకుండా తప్పించుకోవాలంటే తన నిజనామం వాళ్లకు తెలియపరచవలసి ఉంటుంది. అప్పుడు ప్రసేను నుంచి తనకు ప్రమాదం తప్పదు. ఈ హాస్యాస్పద పరిస్థితుల్లో తగులుకొన్న తనను గురించి ఒకళమాల ఏమనుకుంటుంది? ఇలాంటి ఎడతెగని ఆలోచనలతోనే అగ్నిపాలుడు కాలకృత్యాలు తీర్చుకుని కొత్త దుస్తులు ధరించి తిరిగి తన గదికొచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపటికల్లా నౌకరు పలహారాలు తీసుకునొచ్చాడు. అతడి వెనకగా ప్రసేనుడు కూడా గదిలో ప్రవేశించాడు. ఇద్దరూ పలహారాలు తీసుకుంటుండగా ప్రసేనుడు అగ్నిపాలుడికేసి చిరునవ్వుతో చూస్తూ, అగ్నిపాలుడనే రాజాశ్రితుణ్ణి గురించి వినే ఉంటావనుకుంటాను. నవభోజరాజుకు అతడు ఆప్త స్నేహితుడు అని చెప్తారు అన్నాడు. అగ్నిపాలుడు ఆశ్చర్యపడుతున్నట్టు ప్రసేనుడికేసి చూసి తల తిప్పుకొని ఏదో గొంతుకి అడ్డం పడినట్టు సన్నగా దగ్గాడు. సరే, ఇప్పుడు అతని గురించిన గతం అంత ముఖ్యం కాదనుకో అంటూ ప్రసేనుడు కనుబొమ్మలు చిట్లించి, రాత్రి నడిరేదాకా ఆ అగ్నిపాలుడి సేవకులిక్కడికొచ్చారు అన్నాడు. ఏం పని మీద? అంటూ అగ్నిపాలుడు ఆశ్చర్యం ప్రకటించాడు. వాళ్ళు వచ్చిన పని నీకులాగే నాకు ఆశ్చర్యం కలిగించింది విష్ణు అంటూ ప్రసేనుడు నవ్వి గొంతు తగ్గించి, ఆ అగ్నిపాలుడు నా సంస్థానానికే బయలుదేరాడట. ఎందుకో తెలుసా అన్నాడు. అగ్నిపాలుడు తెలీదు అన్నట్టు అమాయకంగా ముఖం పెట్టాడు. నా కుమార్తె ఒకలను తనకిచ్చి వివాహం చేయమని అడిగేందుకు అన్నాడు ప్రసేనుడు. ఆ సంగతి అతడి నౌకర్లే చెప్పారా అన్నాడు అగ్నిపాలుడు పొంగి వస్తున్న కోపాన్ని తొక్కిపడుతూ. "ఉహుం, ఆ సంగతి వాళ్లకు తెలీదు. వాళ్లకు తెలిసిందల్లా అతడు ఇక్కడికి బయలుదేరడం వరకే. కూర్మశైలం ప్రాంతాల వాళ్ళు అతడు వేరు పడిపోయారు. ఆ కారణం వల్ల అతన్ని వెతుక్కుంటూ వాళ్ళిక్కడికొచ్చారు" అన్నాడు ప్రసేనుడు నిర్వికారంగా. పాపం అన్నాడు అగ్నిపాలుడు మరేమనేందుకు తోచక. అతడి మీద ఆ రకం జాలి నాకేమీ లేదు. కావడానికి అతడి తండ్రిని ఒకప్పుడు నేను బాగా ఎరుగున్నవాణ్ణే. మా ఇద్దరి మధ్య ఒక రకం స్నేహం లాంటిది కూడా ఉండేది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఇదే గదిలో అతడికి ఆతిథ్యం కూడా ఇచ్చాను. 15 సంవత్సరాల క్రితం ఆయన హఠాత్తుగా మరణించినప్పుడు ఎంతో విచారించిన వాళ్లలో నేనొకణ్ణి. కాని ఆయన కొడుకు ఈ అగ్నిపాలుడు తండ్రిలాంటివాడు కాదు. క్షమించాలి. మీరతన్ని ఎరుగుదురా? అగ్నిపాలుడన్నాడు. ప్రసేనుడి కంఠస్వరంలో ప్రస్ఫుటమైన కాఠిన్యానికి ఆశ్చర్యపోతూ. "ఉహుం, ఎరగను. అతన్ని 4-5 ఏళ్ల వయసులో ఉండగా చూసి ఉంటాను. అతన్ని గురించి బాగా తెలిసుండకపోవడమే ఎంతో మేలు" అన్నాడు ప్రసేనుడు పెదాలు బిగించి. ఏం, ఆ అగ్నిపాలుని గురించి మీ మిత్రులెవరైనా చెడుగా చెప్పారా? ఏదో ఊసుబోక అడుగుతున్నట్టు అన్నాడు అగ్నిపాలుడు. ప్రసేనుడు అగ్నిపాలుడి ముఖంలోకి సూటిగా ఒకసారి చూసి తల పంకిస్తూ, అతడితో నీకేమైనా పరిచయం ఉందా విష్ణు అని అడిగాడు. నాకా? అతడితోట? ఉహుం అంటూ అగ్నిపాలుడు తడబాటు పడ్డాడు. మంచిది. మనలాంటి వాళ్లకు ఆ నవభోజుడి మూకలోని వాళ్లతో ఏ విధమైన పరిచయాలు లేకపోవడమే ఉత్తమం అంటూ ప్రసేనుడు కొంచెం ఆగి, ఎంతకు చెప్పొచ్చేదేంటంటే, రాత్రి ఆ అగ్నిపాలుడి సేవకులు ఇక్కడికొచ్చారని చెప్పాను కదా. ఆ వచ్చిన వాళ్ళంతా ఒకెత్తు, మోహు అనో ఊహు అనో పేరు గలవాడు ఒక్కడు ఒకెత్తు. ససేమిరా తన యజమాని వచ్చే వరకు ఇక్కడే తిష్ట వేస్తానని కూర్చున్నాడు. పరిస్థితులు మామూలుగా ఉన్న రోజుల్లో అయితే వాణ్ణి చెట్టు కట్టించి తాట ఒలిపించేవాణ్ణి.
కానీ ఇప్పటి అననుకూల వాతావరణంలో అలాంటిది ప్రస్తుతం సర్వశక్తిమంతుడుగా ఉన్న నవభోజరాజుకు రాజద్రోహంగా కనిపించొచ్చు. ఈ అగ్నిపోలుడనే సంస్థాధీశుడు ఆయన మిత్రుడాయే. పైగా నవభోజుడికి నన్ను మిత్రుని చేసుకోవాలని ఉంది. అది సాధ్యం కాకపోతే ఏదో కుంటిసాకు చెప్పి నన్ను సర్వనాశనం చేయడానికి వెనకాడడు. ఇవన్నీ ఆలోచించి ఆ అగ్నిపోలుడి సేవకులతో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సొచ్చింది అన్నాడు. ఇంతకు ఆ మాహువో ఆహువో వెళ్ళిపోయాడా అన్నాడు అగ్నిపోలుడు ఉద్వేగాన్ని అణుచుకుంటూ. ఆ చివరికి ఎలా అయితేనేం వదిలించుకున్నాను. ఆ యజమాని లేని ఈ ప్రదేశంలో కాళ్ళు చాపుకుని కూర్చునే కన్నా ఈ చుట్టుపక్కల కొండలు గుట్టలు అడవులు నదులు వెతికి చూడడం మంచిదని చెప్పాను. దాంతో అందరూ వెళ్ళిపోయారు. వాళ్లకు ఆ అగ్నిపాలుడు ఏదో ఒక రూపంలో కనపడొచ్చు, సజీవుడుగానో విగతజీవుడుగానో అంటూ ప్రసేనుడు చమత్కారంగా ఒక కన్ను మూశాడు. ఆ మాటలతో అగ్నిపాలుడు నిలువెల్లా కంపించిపోయాడు. ప్రసేనుడికి తను ఎవరైంది తెలియకపోవడం ఎంత మంచిదైందో అతడికి ఆ నిమిషాన బాగా అర్థమైంది. ఈ పరిస్థితుల్లో తను ఏదో వంకపెట్టి ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదని కూడా తోచింది. ఇలా ఆలోచిస్తున్న అగ్నిపాలుడికి హఠాత్తుగా ఒక ఆలోచనొచ్చింది. అతడు గొంతు సవరించుకుని, రాజా ప్రసేన్, మీరా అగ్నిపాలుణ్ణి సరైన కారణం లేకుండానే ద్వేషిస్తున్నారేమో అనుకుంటాను. అతడు కావడానికి మన శత్రుపక్షంలోని వాడే కావచ్చు. అయినా అతడి తండ్రి మీకొకప్పుడు మిత్రుడని మీరే చెప్తున్నారు కదా అన్నాడు. అది ఏనాటి మాట విష్ణు అంటూ ప్రసేనుడు అవహేళనగా నవ్వాడు. ఆ రోజుల్లో చంద్రగిరి రాజులకు తమ సామంతులంటే గౌరవాలుండేవి. ఈనాడు ఈ నవభోజుడి పరిపాలనలో ఐగేయ వంశస్థుడైన నాకు బిల్లుజాతి నాయకుడికి తేడా ఏమీ లేదు. అన్ని త్యాగాలకు సిద్ధమైన నేను నీతో పాటు మరికొందరము కలిసి కాలభోజరాజును బలపరుస్తున్నామంటే అందుకు ప్రబల కారణాలు ఏమున్నాయి నీకు తెలియంది కాదు కదా అన్నాడు ప్రసేనుడు. ఆ సంగతులేవీ నేను కాదు అనలేదు. కానీ ఈ అగ్నిపోలుడికి సంబంధించినంత వరకు అతడు మీకు చేసిన ద్రోహం ఏమీ లేదు కదా అన్నాడు అగ్నిపోలుడు. అవును, ఈనాటి వరకు అతడు నాకు వ్యక్తిగతంగా చేసిన ద్రోహమేమీ లేదు. కానీ అతడు శత్రుపక్షంలోనివాడు. అంతేకాక అతన్ని గురించి నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి అతడికి అతడి తండ్రికి ప్రవర్తనలో ఎక్కడా పోలికలే లేవు అన్నాడు ప్రసేనుడు. అంటే ఆ అగ్నిపాలుని గురించి కొన్ని సంగతులు మీకు తెలుసునన్నమాట అంటూ అగ్నిపాలుడు ప్రసేనుడి ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆ తెలుసుకోదగినంత వరకు తెలుసు. అతడి చుట్టూ పోగయ్యే దుష్టమిత్రులు, నైతిక విలువలు ఏమాత్రం లేని అతడి ప్రేమ కలాపాలు. క్షమించాలి ప్రసేన్ అంటూ అగ్నిపాలుడు ప్రసేనుడి వాగ్ధోరణికి అడ్డుపడి, అగ్నిపాలుని ఎరుగున్న మిత్రుడొకడు నాకున్నాడు. అతడిలో ఉన్న ఇతర లోపాల సంగతి నాకు తెలీదు గాని మీరనే నైతిక విలువల విషయంలో అతడు చాలా పట్టుదలగలవాడని విన్నాను అన్నాడు. ఆ మాటలకు ప్రసేనుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత కొంచెం ఆగి, జగ్గరాజు గురించి నువ్వు విన్నావు కదా విష్ణు అని అడిగాడు. అవును విన్నాను అంటూ అగ్నిపాలుడు తల ఊపాడు. అతడి మరణానికి కారణం ఏంటంటావ్ అని అడిగాడు ప్రసేనుడు. అతడికి అగ్నిపాలుడికి ద్వంద్వయుద్ధం జరిగింది. అందులో అగ్నిపాలుడు జగ్గరాజును చంపాడు అన్నాడు అగ్నిపాలుడు. నేనడిగేది జగ్గరాజు ఎలా మరణించాడో అని కాదు. ఆ మరణానికి అంటే జగ్గరాజుకు అగ్నిపాలుడికి ఆ పోరు జరగడానికి మూల కారణం ఏదో దాన్ని గురించి అన్నాడు ప్రసేనుడు. అగ్నిపాలుడు కనుబొమ్మలు చిట్లించి ఆశ్చర్యంగా ప్రసేనుడికేసి చూస్తూ ఊరుకున్నాడు. ఒకానొక వారవనిత కారణంగా ఆ ఇద్దరు కత్తులు దూసుకున్నారు తెలిసిందా అన్నాడు ప్రసేనుడు. అవును, ఆ సంగతి విన్నాను. కానీ మీరన్నట్టు ఆవిడ కేవలం వారవనిత కాదు, రాజస్థాన ప్రధాన నర్తకి అన్నాడు అగ్నిపాలుడు. రాజనర్తకైతే మాత్రమే ఒక సంస్థానాధిపతి సుక్షత్రియుడు చేయవలసింది తగులాడవలసిన విషయమేనా అది అన్నాడు ప్రసేనుడు కొంచెం కటుస్వరంతో. ఈ ధర్మ సందేహాన్ని గురించి నేను ఎటూ చెప్పలేను. ఈ సంఘటన జరిగిపోయి 7-8 అయిందనుకుంటాను. యువకుడు, ఉడుకు రక్తం, మనమంతగా తప్పు పట్టకూడదు. పైగా ఈ జగ్గరాజు కత్తి యుద్ధంలో తనకున్న ప్రావీణ్యానికి విర్రవీగుతూ ఎన్నెన్ని ఘోరాలు చేశాడో మీకు తెలియంది కాదు అన్నాడు అగ్నిపాలుడు. నేను ఇందులో జగ్గరాజును సమర్థించడం లేదు. కత్తి యుద్ధంలో అతడికున్న నైపుణ్యాన్ని అతడు దొమ్మరివాడి కంటే హీనంగా దుర్వినియోగపరుచుకున్నాడు. నేను మాట్లాడేది అగ్నిపాలుడి ప్రవర్తన గురించి. వారకాంత కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడేవాడు సుక్షత్రియ కన్యా పాణిగ్రహణానికి ఎలా అర్హుడవుతాడు అన్నాడు ప్రసేనుడు.
మీరనేదేంటో నాకు బోధపడ్డం లేదు అన్నాడు అగ్నిపోలుడు ఆశ్చర్యపోతూ. అవును, నేను వివరాలు చెప్పకుండానే నీతో మాట్లాడేస్తున్నాను అంటూ ప్రసేనుడు ఆగి తర్వాత అగ్నిపోలుడికేసి చిరునవ్వుతో చూస్తూ, అవజ్ఞవర్మ అనే పేరు గలవాడొకడు నవభోజుడి ఆస్థానంలో ఉన్నాడు. నీకు తెలుసా విష్ణు అని ప్రశ్నించాడు. అతన్ని గురించి విన్నాను అన్నాడు అగ్నిపోలుడు. ప్రసేనుడు తల పంకించి అగ్నిపోలుడి కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆ అవజ్ఞవర్మ రూపమే వికారం కాదు, మనస్సు కూడా అలాంటిదే అని చాలామందికి తెలుసు. అలాంటి అల్పుడు నవభోజుడి దగ్గర నుంచి ఈ మధ్య నా గృహానికొచ్చాడు. అతడికి నా కుమార్తెను వివాహం ఆడాలనున్నది. ఆ సంగతి వచ్చిన మరునాడే బయటపెట్టాడు. అతడి మాటల ధోరణి బట్టే దీని వెనక నవభోజుడి ప్రోత్సాహం ఉందని నేను గ్రహించాను. నిజంగా ఆ నవభోజుడికే నన్ను మిత్రుని చేసుకోవాలనుంటే అతడు ఈ అవజ్ఞవర్మ కన్నా రూపసిని, కూలీనుణ్ణి, నీతివంతుణ్ణి ఆ పనికి పంపవలసింది. కాని అతడలా చేయలేదు. దీన్ని బట్టి నేను ఊహించిందేమిటంటే ఆ నవభోజుడు నన్ను అవమానించదలిచే ఈ అవజ్ఞవర్మ అనేవాణ్ణి పంపాడేమో అని. సరే, ఆ అవజ్ఞవర్మకు రాజాశ్రితుడు గనుక ఆ రాజు తాత్కాలికంగా నాకన్నా బలవంతుడు గనుక నేను అన్ని మర్యాదలు చేయక తప్పింది కాదు. కానీ నా కుమార్తె వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు మాత్రం నేను నిర్మోహమాటంగానే అతడికి చెప్పవలసిన మాటలు చెప్పేశాను. దాంతో ఆ అవజ్ఞవర్మ తల వంచుకుని వచ్చిన దారినే తిరిగిపోయాడు. ఆ తర్వాత జరిగిందేమిటంటే నవభోజరాజు అంతటితో ఊరుకోక ఈ అగ్నిపాలుణ్ణి నా దగ్గరకు పంపుతున్నాడు. ఆ విషయం రాత్రి అతడి నౌకర్లు చెప్పకపోయినా అతడు ఈ కల్లోల పరిస్థితుల్లో ఇంత దూరం ఎందుకు బయలుదేరుస్తున్నాడో నేను ఊహించగలను. అంతేకాక ఈ అగ్నిపోలుడు మాత్రం ఆ అవజ్ఞవర్మ కన్నా ఏ విషయంలో అధికుడు? ఆస్తిపాస్తుల్లో అధికుడు కావచ్చు, రూపంలో అధికుడు కావచ్చు, కానీ నీతి నియమాల సంగతి వచ్చినప్పుడు అంటూ పొంగి వస్తున్న కోపాన్ని, ఉద్రేకాన్ని ఆపుకోలేక డగ్గుతిక్కపడి ఆగిపోయాడు. ఆ క్షణంలో ప్రసేనుడికి ఏమని చెప్పేందుకు అగ్నిపోలుడికి గొంతు పెగల్లేదు. అతడు ప్రసేనుడికేసి చూస్తూ ఊరుకున్నాడు. ప్రసేనుడు ఆసనం మీద నుంచి లేచి గదికి ఒక వైపునున్న కిటికీకేసి నడిచి బయటికి చూస్తూ కాసేపుండిపోయాడు. తర్వాత ప్రశాంత వదనంతో అగ్నిపోలుడి మంచం దగ్గరకు తిరిగొచ్చి, విష్ణు, వ్యక్తిగతంగా నాకు సంబంధించిన రాజ్యాంగ వ్యవహారాల్లోకి నా ఇష్టాయిష్టాలకు నా గనక కుమార్తె భవిష్యత్తును ఒడిదుడుకుల్లో పెడుతున్నానని అనుకోకు. అగ్నిపాలుడి తండ్రి సజీవుడై ఉన్నట్టయితే అతడి ఏకైక పుత్రుడు అంత విచ్చలవిడిగా సంచరించేవాడు కాదని నా నమ్మకం. నాకిప్పటికీ ఆనాడు మిత్రపాలుడన్న మాటలు గుర్తున్నాయి. నెలల పాపగా ఉయ్యాలలో కీరంతలు కొడుతున్న ఒకలను అతడు భుజాన ఎత్తుకుని ఆడిస్తూ, ప్రసేన్, ఏనాటికైనా మనం 1000 మంది తీరాలి. మా అగ్నిని చూసావు కదా, ఒకళ నా కోడలెందుకు కాకూడదు అన్నాడు. ఆనాటి దేశ పరిస్థితులే వేరు. నేను ఎంతో సంతోషంగా తల ఊపాను. నిజంగా మిత్రపాలుడు బతుకున్నట్టయితే ఆనాటి అంగీకారం వాగ్దానమే అయ్యేది. కాని అతడు లేడు. అతడి కుమారుడైన ఈ అగ్నిపాలుడు తన తండ్రి కీర్తిని నిలపగలిగినవాడు కాదు అన్నాడు. కావచ్చు, అతన్ని గురించి నాకేమీ వివరాలు తెలియవు అన్నాడు అగ్నిపాలుడు వజ్రఘాతం తగిలిన వాళ్ళ వణికిపోతూ. వారం రోజులు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సంఘటనలేవీ జరగలేదు. తనకు శారీరక స్వాస్థ్యం చిక్కగానే ప్రస్తుతానికి రాజా ప్రసేనుడి గృహం వదిలిపోవడమే క్షేమమని అగ్నిపాలుడు ఆలోచించాడు. కాని ఈ వారం రోజుల్లోనూ అతడు ఒకళమాలను ఆవిడ తల్లి వెంట ఉండగా దూరానుండి 2-3 సార్లు చూశాడు. ఆమె అందం, యవ్వనం, ముగ్ధత్వం ఆలోచించిన కొలది అతన్ని మరింత బలంగా ఆకర్షించసాగాయి. పైగా మొదటినాడు ఆ చిరువెన్నెల్లో తను ప్రథమంగా చూసిన నాటి రాత్రి ఆమె తనపై చూపిన దయ, కరుణ అతడి హృదయం మీద బాగా ముద్రితమైపోయాయి. అవజ్ఞవర్మతో తన పందెం మాట అటుంచి ఒకళమాలను తన భార్యగా ఏ విపత్కర పరిస్థితుల్లోనైనా సరే పొందలేని నాడు తన భావి జీవితం వృధా అనుకున్నాడు అగ్నిపాలుడు. ఇలాంటి సమస్యలతో సంకుల సమరం చేస్తూ ఒకనాటి సాయంకాలం వేళ అగ్నిపాలుడు ఉద్యానవనంలో చల్లగాలికి తిరుగాడుతుండగా ముఖద్వారం వైపు నుంచి పెద్దగా మాటలు వినిపించాయి. అగ్నిపాలుడు అటుకేసి తల తిప్పాడు. రాజా ప్రసేనుడి వెంట అతడి భార్య చంద్రాదేవి కుమార్తె కాక మరెవరో యువకుడు దాదాపు 25 ఏళ్లవాడున్నాడు. అతడు చేతులు అటు ఇటూ ఊగిస్తూ పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు. ప్రసేనుడు తల వంచుకుని వింటూ మధ్య మధ్య యువకుణ్ణి ఏదో ప్రశ్నిస్తున్నాడు. చూస్తుండగానే ఆ నలుగురు అగ్నిపాలుడున్న చోటుకొచ్చారు.
ప్రసేనుడు అగ్నిపోలుణ్ణి ఆ యువకుడికి చూపుతూ, చెప్పాను కదా వర్మ, ఈయనే విష్ణుమిత్రుడు అంటూ అగ్నిపోలుడికేసి తిరిగి, బేతాళవర్మ వరుసకు బావమరిదవుతాడు అని కొంచెం ఆగి, విష్ణు, వర్మ చాలా ముఖ్యమైన సమాచారం, మనందర్నీ దుఃఖసాగరంలో ముంచే వార్త తీసుకొచ్చాడు. మన కాలభోజరాజు హనుమప్ప సేనానికి బందీగా చిక్కినట్టు ద్రోవపడింది అన్నాడు. నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను అంటూ చంద్రాదేవి ఏమో చెప్పబోయేంతలో ప్రసేనుడు ఆమె కేసి చిరుకోపంగా చూశాడు. అగ్నిపాలుడు ముఖంలో కొంత విచారం కనబరుస్తూ, ఇలా జరుగుతుందని మనలో ఎవరం ఊహించలేకపోయాం. మహారాజు తిరిగి కృష్ణానదిని దాటి చాళుక్య రాజ్యంలో ప్రవేశించుంటారని కూడా నేను అనుకున్నాను అన్నాడు. నన్నడిగితే మనం ఇప్పుడు ఆలోచించవలసింది ఆయన్ని గురించి కాదు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అది ముఖ్య సమస్య అన్నాడు బేతాళవర్మ. క్షమించాలి, ఈ ధోరణి ధైర్యవంతుల లక్షణం అనిపించుకోదు అన్నాడు అగ్నిపాలుడు. ఈ మాటలు వింటూనే బేతాళవర్మ గతుక్కుమని కోపం, ఆశ్చర్యం మిళితమైన ముఖ కవళికలతో అగ్నిపాలుడి ముఖంలోకి సూటిగా చూశాడు. అగ్నిపాలుడు కూడా ఏమాత్రం తొణకక అతడి ముఖం కేసి ఓ మారు చిరునవ్వుతో చూసి పక్కనే నిలబడున్న ఒకళమాలకేసి దృష్టి తిప్పాడు. ఒకళమాల పెదాల మీద మందహాసం వెల్లివిరిసింది. తర్వాత ఆమె బేతాళవర్మకేసి తల తిప్పి అపహాస్యంగా చూస్తున్నట్టు అగ్నిపాలుడు గమనించాడు. విష్ణు, నువ్వన్నది నిజం. పరిస్థితులు అననుకూలంగా పరిణమించినప్పుడే మనం బెంబేలు పడిపోకుండా సావధానులమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అన్నాడు ప్రసేనుడు. మనం తొణక్కుండా బెంబేలు పడిపోకుండా ఉన్నంత మాత్రాన మనను చుట్టుముట్టిన విషమ సమస్యలు పరిష్కారమైపోగలవా అన్నాడు బేతాళవర్మ. అసలు మనం ఇప్పుడు ఏ విషమ సమస్యల్లో చిక్కుకున్నాం అన్నాడు అగ్నిపాలుడు. కాలభోజ మహారాజు శత్రువుల చేజిక్కాడు అన్నాడు బేతాళవర్మ కోపంతో ముక్కుపుటాలు అదురుతుండగా. ఇది దురదృష్టకరమైన సంఘటనే అయినా మనకంత విషమ సమస్య కాదు అన్నాడు అగ్నిపాలుడు నిర్వికారంగా. ఆ తర్వాత మనవంతు వస్తుంది అన్నాడు బేతాళవర్మ. అగ్నిపాలుడు ఇక అతడితో వాదించి లాభం లేదన్నట్టు ప్రసేనుడికేసి తిరిగి, మీరు ఈ అంతర్యుద్ధంలో కాలభోజుడి పక్షాన ఉన్నట్టు తెలిసిన వారెవరు అని అడిగాడు. ఇక్కడ ఉన్న మనం, మణిమంతుడు, అంతకన్నా మరెవరికీ తెలీదు అన్నాడు ప్రసేనుడు. అలా అయితే ఈ సంగతి బయటికి పొక్కవలసిన అవసరం లేదు అన్నాడు అగ్నిపాలుడు బేతాళవర్మతో. మణిమంతుడి మాటేమిటి అని ప్రశ్నించాడు బేతాళవర్మ. అతడు స్వేచ్ఛగా ఉన్నట్టు నాకు వార్త వచ్చింది అన్నాడు ప్రసేనుడు. అయితే ఈ పరిస్థితుల్లో మనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు అన్నాడు అగ్నిపాలుడు. బేతాళవర్మ అయిష్టంగా తల ఊపి ఊరుకున్నాడు. ప్రసేనుడు కొంచెం సేపు తల వంచుకుని ఆలోచిస్తూ ఊరుకుని, నిజమే విష్ణు, మనం భయపడవలసింది ఏమీ లేదు. చిన్నతనం అవడం వల్ల వర్మ అనవసరంగా హడావిడి పడిపోయాడు. సరే, నేను చూసుకోవలసిన పనులున్నాయి. మీరు మరికొంతసేపు ఈ తోటలో తిరిగి రండి అంటూ వెనుతిరిగి బయలుదేరాడు. అతడి వెనకగా చంద్రాదేవి కూడా బయలుదేరింది. బేతాళవర్మ ఓసారి అగ్నిపోలుడికేసి ఒకళమాలకేసి పక్కచూపులు చూసి గిర్రున వెనుతిరిగాడు. ఒకళమాల అతన్నుద్దేశించి, ఏం మామగారికి అంత తొందర పనేం గుర్తుకొచ్చింది, ఎక్కడికి బయలుదేరుతున్నారు అంది నవ్వుతూ. పనేం లేదు అయినా అంటూ బేతాళవర్మ నసిగాడు. అందరం కలిసి అటు నదికేసి వెళ్ళొద్దాం, రాకూడదు అంటూ ఒకళమాల ముందుకు దారి తీసింది. అగ్నిపాలుడు ఆమెకు అంత ఎడంలో నడవసాగాడు. బేతాళవర్మ ఒకళమాల పక్కనే తల వంచుకుని నడుస్తూ, ఒకళ, ఈ సంగతి విన్నావా అన్నాడు. ఏ సంగతి అంది ఒకళమాల. అగ్నిపాలుడు, బహుశా పేరు వినే ఉంటావు. అతడి ప్రాంతాలు ఎక్కడో మరణించినట్టు గగ్గోలుగా ఉంది. ఆ పేరైతే విన్నాను, కానీ ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. పాపం, ఏ కారణం వల్ల మరణించాడో అంది ఒకళమాల జాలిగా. వాళ్ల సంభాషణ వింటున్న అగ్నిపాలుడికి ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా కలిగింది. తను మరణించినట్టు వార్తలు పుట్టించిందెవరు? ఇది ఒక విధంగా తన మంచికేనా? ఏ కారణం వల్ల ఎక్కడ మరణించాడో ఎవరికీ తెలీదు. చంద్రగిరి నగరం నుంచి అతడు ఈ ప్రాంతాలకు బయలుదేరొచ్చినట్టు మాత్రం రూఢి అయింది. నిజంగా అతడి మరణం నాకు గొడ్డలి పెట్టు అన్నాడు బేతాళవర్మ. అగ్నిపాలుడు అమితాశ్చర్యం చెందాడు. ఈ బేతాళవర్మకు తన మరణం ఎందువల్ల గొడ్డలి పెట్టవుతుంది? తను ఈనాటి వరకు ఇతడి ముఖమైనా చూసుండలేదే. నువ్వనేదేంటో నాకర్థం కాలేదు మామా అంది ఒకళమాల. నేను లోగడ కొంతకాలం చంద్రగిరి నగరంలో ఉన్నాను, గుర్తుందా అన్నాడు బేతాళవర్మ సగర్వంగా. గుర్తులేకేం, అది ఏనాటి మాట అంది ఒకళమాల. ఆ రోజుల్లో మేమిద్దరం ఎటువంటి స్నేహితులం.
ఓ, నిజంగా సోదరులా తిరిగామంటే నమ్ము అన్నాడు బేతాళవర్మ. వకుళమాల బేతాళవర్మ వంక కొంచెం ఆశ్చర్యంగా చూసి అగ్నిపోలుడికేసి చిరునవ్వు నవ్వుతూ, మీరేమీ మాట్లాడరేం, ఏదో ఆలోచిస్తున్నారలే ఉంది అంది. ఆ, మరేం లేదు అంటూ అగ్నిపోలుడు తడబడ్డాడు. మా మామ చెప్పే మరణ వార్త మిమ్మల్ని కలతపరచడం లేదు కదా? బహుశా మీకు ఆ అగ్నిపోలుడు సోదరుల్లాంటి స్నేహితుడే ఉంటాడేమో అన్నదామె. ఆమె కంఠంలో పలికిన హాస్యధోరణిని గుర్తించిన అగ్నిపోలుడు చిన్నగా నవ్వి, స్నేహభావం వేరు, సోదరభావం వేరు. ఆ అగ్నిపోలుని గురించి విన్నానే గాని ఆయనతో పరిచయ భాగ్యం మాత్రం నాకు కలగలేదు అన్నాడు. అగ్నిపోలుని గురించి విని ఉండడంలో గొప్ప ఏమీ లేదు. ఆయన్ని గురించి వినని వాళ్ళు ఈ చంద్రగిరి రాజ్యంలోనే కాదు అంటూ బేతాళవర్మ మాటలు తడబడేంతలో ఒకళమాల అందుకొని అంగ వంగ కళింగ గాంధార అంటూ ఏకరవు పెట్టబోయింది. కాని బేతాళవర్మ మధ్యలోనే అందుకుని, ఒకళ, ఇది నీకు హాస్య కారణంగా కనపడవచ్చునేమో కాని నాకు మాత్రం కాదు. ఆ అగ్నిపాలుడు నాకు ప్రాణ స్నేహితుడు తెలుసా అన్నాడు చిరుకోపంగా. అదే నిజమైతే నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన వార్తలు విని ఆయన మరణించాడని నమ్మే కన్నా స్వయంగా బయలుదేరిపోయి నీకు నువ్వై అందులోని నిజాలను తెలుసుకుంటే బాగుండేది అంది ఒకళమాల. బేతాళవర్మ ఆ జవాబుకు తెల్లబోయి కొంచెం సేపు తల వంచుకుని నడిచి అగ్నిపోలుడికేసి చిరునవ్వుతో చూస్తూ, మీరెప్పుడైనా చంద్రగిరి రాజ్యంలో ఉన్నారా అని అడిగాడు. కొంతకాలం కిందట కొద్ది వారాల పాటు ఉన్నాను అన్నాడు అగ్నిపాలుడు. అలా అయితే మీకు అగ్నిపోలను గురించి బాగా తెలిసే ఉంటుంది అన్నాడు బేతాళవర్మ జంకుతూ. ఇంతకు ముందే చెప్పాను, అతన్ని గురించి నాకంతగా తెలీదు అన్నాడు అగ్నిపాలుడు. ఇంతలో ముగ్గురు నదిని సమీపించారు.